నమస్తే. నేను డాక్టర్ నాగరాణి. నేను ఎంబీబీఎస్ డీజీఓ చేసి విజయవాడలో గత 35 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు సొంత హాస్పిటల్ ఉంది. నేను గైనిక్, ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తాను. అవగాహన గురించి మహిళలకి చాలా విషయాల్లో అవగాహన లేకపోవడం వలన వాళ్ళు హాస్పిటల్‌కి లేట్‌గా రావడం, లేదా రోగం మొదలుపెట్టుకోవడం జరుగుతూ ఉంది. కొంత ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళకి తెలుసుకోవడం అవసరం కాబట్టి మనం ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ దాకా ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ప్యూబర్టీ గురించి మాట్లాడుకుందాము. ప్యూబర్టీ అన్న మెడికల్ టర్మ్స్‌లో మెనార్కీ అంటాము. అది 10 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు వస్తది. యూరోపియన్స్‌కి కొద్దిగా వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి ఎర్లీగా వస్తుంది. 9 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండియన్స్‌కి 12, 13 ఇయర్స్‌కి స్టార్ట్ అవుతుంది. ఏ ఏజ్‌లో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది అన్నది అవగాహన ఉండి తీరాలి. అసలు ప్యూబర్టీ అంటే ఏమిటి? వచ్చినప్పుడు మన బాడీలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి? దానికి మనం ఎలాగా సిద్ధంగా ఉండాలి? అందరికీ గీత గీసినట్టుగా ఒకేలాగా ఉండదు ప్యూబర్టీ అనేది. కొంచెం వేరియేషన్ ఉంటుంది. అందుకనే 10 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ అని చెప్తాం. కొంచెం ఎర్లీ ప్యూబర్టీ ఉండొచ్చు. కొంచెం లేట్ ప్యూబర్టీ. లేట్ అంటే ఎన్ని సంవత్సరాలంటే 15 సంవత్సరాల వరకు కూడా లేట్ అవ్వచ్చు. న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి, జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, గ్రోత్ సరిగ్గా వేరే కారణాల వల్ల సరిగ్గా లేని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. కానీ మరీ లేట్ అవ్వదు. 15 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ప్యూబర్టీ రాకపోతే అమ్మాయిలకి తప్పనిసరిగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అలాగే మరీ ఎర్లీగా 9 ఇయర్స్ కన్నా బిఫోరే వస్తే కూడా కన్సల్ట్ చేయాలి. అలాగే ప్యూబర్టీ వచ్చినప్పుడు బాడీలో ఏ విధమైన మార్పులొస్తాయి? ప్యూబర్టీ అంటే ఏమిటి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మంత్లీ పీరియాడికల్‌గా బ్లీడింగ్ అనేది 3-5 డేస్ బ్లీడింగ్ ఉంటుంది. అది పిల్లలకి మదర్స్ ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకపోతే వాళ్ళు భయపడతారు బ్లీడింగ్ ఎందుకొస్తుందని. దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ముందే ఉండాలి. ఉండాలి కాబట్టి అవగాహన అనేది తప్పనిసరి. ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్‌గా మంత్లీ కరెక్ట్‌గా 28 డేస్‌కో లేదా 30 డేస్‌కే రావాలని రూల్ ఏం లేదు. స్టార్టింగ్‌లో ఒక 2, 3 సంవత్సరాలు ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే అసలు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒట్టి గర్భసంచి పని మాత్రమే కాదు. గర్భసంచి ఏం చేయదు. అక్కడ బ్లీడింగు అక్కడ స్టార్ట్ అయ్యి బయటకొస్తదంతే. అసలు యాక్చువల్‌గా అలా బ్లీడింగ్ రావడానికి కారణం బ్రెయిన్. బ్రెయిన్‌లో ఉన్న హైపోథాలమస్, అక్కడి నుంచి పిట్యూటరీ నుంచి ఓవరీస్. ఇదంతా ఒక సైక్లిక్‌గా చేంజెస్ మార్పులొస్తాయి. అంటే కొంత గ్రోత్ వచ్చిన తర్వాత హైపోథాలమస్ స్టిమ్యులేట్ అయ్యి నీకు కొంత పెరిగావు కాబట్టి ఇప్పుడు బాడీలో చేంజెస్ అవసరం. రేపు నీకు ప్రెగ్నెన్సీ మోయడానికి నీ బాడీలో గర్భసంచిని ప్రిపేర్డ్‌గా ఉంచడం కోసం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు హైపోథాలమస్ నుంచి వచ్చిన హార్మోన్స్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేసి, పిట్యూటరీ నుంచి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చిన హార్మోన్స్ ఓవరీని స్టిమ్యులేట్ చేసి, ఓవరీ నుంచి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ గర్భసంచిని స్టిమ్యులేట్ చేయడం వల్ల గర్భసంచి లోపల ఒక లేయర్ ఉంటది ఎండోమెట్రియం. ఆ లేయర్‌లో మార్పులొచ్చి అది కొంత థిక్‌నెస్ పెరిగి అది షెడ్డింగ్ అంటారు. షెడ్డింగ్ అంటే ఒక 28, 30 డేస్ రాంగానే అది కొంచెం పీల్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు స్కిన్ ఎలాగ స్నేక్స్‌కి పీల్ ఆఫ్ అయిపోతుందో అలాగ శుభ్రం చేసుకుంటదనమాట. దాని లోపల ఉన్న లేయరు పీల్ ఆఫ్ అయిపోయి పీరియడ్స్ టైమ్‌లో పీల్ ఆఫ్ అయిపోయినప్పుడు దాని వెనకాల ఉన్న బ్లడ్ వెసల్స్ కొంత రప్చర్ అయ్యి కొంత బ్లీడింగ్ బయటకొస్తుంది. నేచురల్‌గా, నార్మల్‌గా 3-5 డేస్ వరకు ఈ బ్లీడింగ్ అనేది ఉంటుంది. అది మంత్లీ కరెక్ట్‌గా పీరియడ్స్ వచ్చి మంత్లీ కరెక్ట్‌గా 3-5 డేస్ బ్లీడింగ్ అయ్యి 30 డేస్‌కే పీరియడ్ వచ్చి అంత కరెక్ట్‌గా గీత గీసినట్టుగా ఉండదు. కొంతకాలం ఒక 2, 3 ఇయర్స్ తేడాగా ఉంటుంది. తర్వాత అడ్జస్ట్ అవుతుంది బాడీ. తేడా అంటే ఎంత తేడా అంటే మరి ఇప్పుడు 2 నెలలకి, 3 నెలలకి పీరియడ్స్ వస్తాయి. 60 డేస్ వరకు కూడా పీరియడ్ రాకపోయినా అంటే 2 మంత్స్ సైకిల్స్ వచ్చినా ఇట్స్ ఓకే. అంత భయపడక్కర్లేదు. అలాగే 21 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి 60 డేస్ వరకు నార్మల్ కిందనే చెప్తాం. మరి 21 డేస్ కన్నా బిఫోర్ రాకూడదు. అట్లాగే 60 డేస్ కన్నా లేట్‌గా రాకూడదు. అలాగే సైకిల్‌లో బ్లీడింగ్ గూడా 5-7 డేస్ వరకు నేచురల్‌గా, నార్మల్‌గా అవుతుంది. అట్లా కాకుండా ఇంకా ఎక్కువగా 7 డేస్ కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా, అట్లాగే ఎంత బ్లీడింగ్ అవుతుంది పర్ డే అంటే 2-3 ప్యాడ్స్ వరకు వెట్ అయితే దట్ ఈస్ నార్మల్. అలా కాకుండా గంటకి ప్యాడ్ అవడం అవసరమైతే అది ఓవర్ బ్లీడింగ్ అంటాం. అట్లా ఎక్కువ బ్లీడింగ్ అయినా, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా, ముందుగా వచ్చేసిన సైకిలు లేదా మరీ డిలే అయినా ఇలాంటివి ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిది. కొంతవరకు జనరల్ హెల్త్, జనరల్ కండిషన్స్ అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమా? కాదా? అనేది అప్పుడు డిసైడ్ చేసి హార్మోన్స్ పెడతారు. హార్మోన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మినిమమ్ 13 ఇయర్స్ ఉండాలి. 13, 14 ఇయర్స్ ఉన్న అంతకన్నా ముందు హార్మోన్స్ ఎవరు పెట్టరు. జనరల్ హెల్త్ అంతా చూసుకొని గ్రోత్ అంతా బాగుంది. అయినా సరే పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు అనుకున్నప్పుడు విల్ గివ్ హార్మోన్స్. హార్మోన్స్ ఏ విధంగా ఇస్తాము అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ పిల్స్ ఉంటాయి. సైక్లిక్‌గా 21 టాబ్లెట్స్ పర్ మంత్ చొప్పున
5th డే నుంచి స్టార్ట్ చేసి వేసుకోమని చెప్తాము. అలా వేసుకోవడం వలన పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. అలా రెగ్యులేట్ అయినప్పుడు ఒక 6 సైకిల్స్ అంటాం. 6 మంత్స్ ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఆపేసి చూస్తాం. ఆపిన తర్వాత మళ్ళా పీరియడ్ రెగ్యులర్‌గానే వస్తుంది అనుకుంటే ఇట్స్ ఓకే. ఒకవేళ ఒక 6 మంత్స్, 1 ఇయర్ వచ్చి మళ్ళా సరిగ్గా రావటం లేదు అనుకుంటే దెన్ వి విల్ గివ్ ది సేమ్ ట్రీట్మెంట్ ఫర్ 1 ఇయర్. అలాగా ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్. ఇలా కాకుండా దీంతో పాటుగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చెప్తాం. అంటే జనరల్ హెల్త్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా వేరే ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా? గ్రోత్ ఫ్యాక్టర్స్ సరిగ్గా లేవా? న్యూట్రిషన్ సరిగ్గా లేదా? అనీమియా ఏమైనా ఉందా? ఇంకేమైనా హెమటాలజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్‌లవి మినిమమ్ బ్లడ్ టెస్ట్‌లు చేశాక డిసైడ్ అయ్యి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ఈ ట్రీట్మెంట్ సింపుల్‌గా ఉంటుంది. ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడం కోసం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ అంటే యూజువల్‌గా మరి ముందు ముందు పీరియడ్స్ వచ్చినా హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కొంచెం పీరియడ్ డిలే అయ్యి నార్మల్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి అంత అవసరం ఉండదు మెడికల్ ట్రీట్మెంట్. ఏదైనా సరే ప్యూబర్టీ అంటే ఏమిటి? అది ఏ టైంలో మనం హాస్పిటల్‌కి రావాలి? అలాగే నొప్పి గూడా, కడుపులో నొప్పి గూడా ఉంటుంది పీరియడ్స్ టైంలో. బ్లీడింగ్ అయ్యేటప్పుడు నేచురల్‌గా కొంత పెయిన్ అనేది ఉంటుంది. కొంత టాలరబుల్‌గా ఉంటుంది పెయిన్ అనేది. కొంత ఎంతవరకు ఓర్చుకోవచ్చు, ఎంత పెయిను మనం సివియర్‌గా ఉంటే హాస్పిటల్‌కి రావాలి అనేది కూడా ఉంటుంది. చాలామంది టాబ్లెట్స్ కూడా వేయరు. కడుపులో నొప్పి ఉంటే టాబ్లెట్‌లు వేయకూడదు అనే అపోహ ఉంది జనాల్లో. అందుకని ఈవెన్ టాబ్లెట్స్ ఉన్నా కూడా కడుపులో నొప్పికి మనం ప్రిస్క్రైబ్ చేసినా సరే వేయరు. వెయ్యాలి. కడుపులో నొప్పి టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ చాలా ఉన్నాయి. పీరియడ్స్‌లో వేసుకునే టాబ్లెట్స్ అవి సేఫ్. 1 ఆర్ 2 డేస్ ఆ టాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్‌లో వచ్చే నొప్పి తగ్గుతుంది. అది భరించుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా రెస్ట్ తీసుకోవటం లేదు. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు, కాలేజీకెళ్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలైనా సరే వాళ్ళు కడుపు నొప్పి భరించి స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పీరియడ్ వచ్చిన ప్రతిసారి స్కూల్‌లో లీవ్ ఎవరివ్వరు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి టాబ్లెట్‌లు వాడాలి. ఓవర్ బ్లీడింగ్ అయితే టాబ్లెట్‌లు వేసుకోవాలి. ఓవర్ బ్లీడింగ్ ఉంటది ఒక్కొక్కసారి. క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి అవ్వాల్సిన బ్లీడింగ్ కన్నా ఎక్కువైతే వాటికి వేసుకునే టాబ్లెట్స్ అవన్నీ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవన్నీ కూడా డాక్టర్స్ దగ్గరికి తీసుకొచ్చి మదర్స్ తీసుకొస్తే వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది. ఫిజియోలాజికల్‌గా బాడీలో వచ్చే మార్పులకి మనం ఏ విధంగా మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి, ఎప్పుడు మనం అలర్ట్‌గా ఉండాలి, రెడీగా ఉండడం అంటారు దాన్ని. రెడీగా ఉంటే అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనకి ఒకవేళ రెడీగా ఉన్నా సరే ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మా డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. అంతేగాని ప్రతీదీ సింపుల్‌గా తీసుకోకూడదు. అలాగని మరీ భయపడిపోకూడదు. అలాగే పిల్లలకి అవగాహన ఉండదు కాబట్టి తల్లులు వాళ్ళకి ప్యూబర్టీ అంటే ఏమిటి? ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ప్యూబర్టీ అనేది తెలిస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి కూడా తెలుస్తుంది. ప్యూబర్టీ అనేది ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్యూబర్టీ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు అలర్ట్‌గా ఉండాలి. ప్యూబర్టీ వచ్చిన తర్వాత బయట తిరిగేటప్పుడు ప్రెగ్నెన్సీ రిస్క్ ఉంటది కాబట్టి బయట కూడా కొద్దిగా బయట తిరగడం అనేది ఎర్లీగా ఇంటికి రావడం, బయట లేట్ నైట్‌లో బయట తిరగకుండా ఉండడం. కొంత వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి పెరిగారు కాబట్టి పిల్లలు పెరిగిన తర్వాత బాడీలో మార్పులొచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మెంటల్‌గా గూడా వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉండాలి. అది తల్లులు వాళ్ళకి చెప్పాలి. పిల్లలు కూడా తెలుసుకోవాలి. ఈ విషయం ప్యూబర్టీ అనేది చాలా న్యాచురల్ అది. ఫిజియోలాజికల్ మార్పది. నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ల్యుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ మామూలుగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెల్లబట్ట అవుతుందని వస్తారు హాస్పిటల్‌కి. అది ఎందుకొస్తుంది? దానికి మనం ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి? ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అన్నది తెలుసుకుందాం. ల్యుకోరియా అన్నది కామన్‌గా ఇప్పుడు మనకి ఒంటి మీద చెమట ఎలా పడుతుందో స్వెటింగ్ అంటే కొంచెం మరీ డ్రై స్కిన్ లేకుండా ఒంటి మీద చెమట పట్టినట్టుగానే వజైనా కూడా మరీ డ్రైగా లేకుండా అక్కడ కొన్ని సెక్రీషన్స్ ఉంటాయి. దాన్నే ల్యుకోరియా వైట్ డిశ్చార్జ్ అంటాం. వైట్‌గా ఉంటది కాబట్టి వైట్ డిశ్చార్జ్ అంటాం. న్యాచురల్‌గా, నార్మల్‌గా కొంత వెట్‌గా ఉండడం కోసం వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. అది యంగ్‌గా ఉన్న గర్ల్స్‌కి డెఫినిట్‌గా ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు కొంత వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా ఉంటుంది. ఏది నార్మల్, ఏది అబ్‌నార్మల్ అనేది మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. అందుకనే మెనోపాజ్ తర్వాత వైట్ డిశ్చార్జ్ ఉండదు. ఎందుకు ఉండదంటే సెక్రీషన్స్ తగ్గుతాయి. కాబట్టి అక్కడ వైట్ డిశ్చార్జ్ అనేది ఉండదు. వైట్ డిశ్చార్జ్ ఉన్నంత వలన దానివల్లనే మాకు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని వస్తారు హాస్పిటల్‌కి. అది కరెక్ట్ కాదు. బ్లడ్ పర్సెంటేజ్‌కి, వైట్ డిశ్చార్జ్‌కి కొంత సంబంధం ఉంటుంది. కొంత ఉండదు. అది ఎప్పుడు అబ్‌నార్మల్ అనేది మనకు తెలియాలి. బ్లడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్‌గా ఉండి కూడా మనకు వైట్ అవుతుంది అంటే, వైట్ అనేది ల్యుకోరియా అని చెప్పాను కదా! దానికి రకాలుంటాయి అందులో. అది అందులో కలర్‌ని బట్టి మనం మెడికల్‌గా ట్రీట్ చేస్తాం. కలర్ అనేది
సపోజ్ వైట్ కర్డీ డిశ్చార్జ్ అంటాం, పెరుగు ముద్దలాగా వైట్ అయ్యి దురద వస్తుంది, ఇచ్చింగ్, అది దట్ ఈస్ కాల్డ్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అంటారు. క్యాండిడ్ అనేది ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనం పీరియడ్స్లో పెట్టుకునే క్లాత్ అప్లై చేస్తారు, బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడంటే డైపర్స్ వస్తున్నాయి, చాలామంది ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో డైపర్స్ యూజ్ చేయరు. క్లాత్ వాష్ అండ్ వేర్ క్లాత్ ఉంటుంది, అది డిస్పోజబుల్ కాదు, మళ్ళీ మళ్ళీ వాష్ చేసుకుని వాడుతూ ఉంటారు. అది రిపీట్గా వాడడం వలన, అది సరిగ్గా డ్రై అవ్వకుండా మళ్ళీ వాడడం వలన, ఎక్కువసేపు వెట్టైనా మార్చుకోకపోవడం వలన డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది పీరియడ్స్ టైంలో, మెన్స్ట్రువల్ పీరియడ్ అప్పుడు పెట్టుకునే క్లాత్ బట్టే 99% వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది, అంటే ప్యూబర్టీ టైంలో వచ్చే వైట్ డిశ్చార్జ్. అలా కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, వాటి వలన కూడా ల్యూకోరియాలు వస్తాయి, ఇన్ఫెక్షన్స్, క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అది మగవాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళకి క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం. అలాగే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియాలు ఫంగలు రెండు కలిసి ఉంటాయి, అందులో కూడా ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే పుర్లెన్ డిశ్చార్జ్ అంటే పస్ లాగా కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అలా కూడా డిశ్చార్జ్ ఉంటుంది. పుర్లెన్ డిశ్చార్జ్ అంటే గొనారియా, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాటిల్లో సివియర్గా ఉంటుంది వైట్ డిశ్చార్జ్. వాళ్ళకి అది డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే వెజైనా అంతా కంజెస్టెడ్గా రెడ్గా అయిపోయి మనం అసలు టచ్ చేయలేం, అంత భయంకరంగా తయారై ఉంటుంది ఈ వైట్ డిశ్చార్జ్. అది ఇన్ఫెక్షన్, అప్పుడు మనం కంపల్సరీగా మనం మెడికల్గా మందులు పెట్టి ట్రీట్ చేయాలి. అలాగే ఈ వైట్ డిశ్చార్జ్లో ఇప్పుడు మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి హెర్పీస్ ఇన్ఫెక్షన్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. హెర్పీస్ అంటే వైరస్ వల్ల వస్తుంది, చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి, మొలాస్కమ్ అని ఉంటుంది, వాటిల్లో కూడా నీటి పొక్కుల్లాగా వచ్చి వైట్ అవుతుంటుంది, మంట పుడుతూ ఉంటుంది. దురద అనేది యూజువల్గా ఎక్కువ సివియర్గా వైట్ డిశ్చార్జ్ ఉన్నా వస్తుంది. ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా దురద అనగానే మనం బ్లడ్ షుగర్ కంపల్సరీగా టెస్ట్ చేపిస్తాం, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా ఒక్కొక్కసారి దురద అనేది వస్తుంది. అందుకని బ్లడ్ షుగర్ అనేది కంపల్సరీగా రొటీన్గా మనం వైట్ డిశ్చార్జ్ చెప్పినప్పుడు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొని, హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని, అవి రెండు ఓకే అనుకున్నప్పుడు మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. అట్లాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే వైట్ డిశ్చార్జులు ఉంటాయి. దేనికైనా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ దేర్. అది వచ్చినప్పుడు ఒక వారం రోజులు 10 రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. మనం రోగం మొదలుపెట్టుకుంటే డెఫినెట్గా వైట్ డిశ్చార్జ్ అక్కడితో ఆగదు, ఆ వజానా వరకు ఆగదు. దట్ విల్ అసెండ్ ఇంటు ది గర్భసంచిలోకి వెళ్తుంది, ట్యూబ్లోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. అక్కడి నుంచి పైకి బ్యాక్టీరియా అలా పాక్కుంటూ పైకి వెళ్ళి పెల్విక్ ఇన్ఫెక్షన్లోకి దారితీస్తుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే పొత్తు కడుపులో నొప్పి. ఆ పొత్తు కడుపులో నొప్పి వైట్ డిశ్చార్జ్తో పాటు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటే అంతా అడేషన్స్ వస్తాయి. అడేషన్స్ అంటే అదంతా ఒక ఫ్రోజన్ పెల్విస్ అంటాం. ఒక్కోసారి ఫ్రోజన్ పెల్విస్ అంటే మనం కడుపులో నొప్పికి పొట్ట ఓపెన్ చేస్తే మనం అక్కడ ఏం టచ్ చేయలేం, మొత్తం అట్టగట్టేసి ఉంటుంది, అంటే ఒక గడ్డలాగా అన్నీ అతుక్కుపోయి ఉంటాయి. ఓవరీస్, ట్యూబ్స్, గర్భసంచి అంత ఇన్ఫెక్షన్తోనే ఇలాగ ప్యాచ్ లాగా అతుక్కుపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు, కడుపులో నొప్పి తగ్గదు. మనం గర్భసంచి తీయడం కూడా వెరీ డిఫికల్ట్. అంత స్టేజ్ వరకు ఎందుకు మొదలు పెట్టుకుంటారంటే రారు హాస్పిటల్కి. వైట్ డిశ్చార్జ్ స్టేజ్లో మనం సింపుల్గా ట్రీట్ చేసే టైంలో హాస్పిటల్కి రాకపోవడం వల్ల అది బ్యాక్టీరియా అసెండ్ అయ్యి గర్భసంచిలోకి వెళ్ళి, ట్యూబ్లోకి వెళ్ళి, ఓవరీలోకి వెళ్ళి, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి, పెల్విస్లోకి వెళ్ళి అక్కడంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షను. అది కడుపులో నొప్పి వచ్చినా వాళ్ళు భరించుకొని హాస్పిటల్కి రాకపోతే అది క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే ఏ మెడిసిన్ ఇచ్చినా ఆ నొప్పి తగ్గదు. ఆ స్టేజ్లోకి వెళ్ళే పేషెంట్స్ కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు, ప్రతి డాక్టర్కే వస్తుంటారు అలాంటి వాళ్ళు. ఇది రోగం మొదలు పెట్టుకోవడం తప్పితే మరొకటి కాదు. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. వైట్ డిశ్చార్జ్ వస్తే చిన్నగా వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి అది మరీ నెగ్లెక్ట్ చేయకూడదు. నార్మల్గా ఉన్నదాన్ని మనం అబ్నార్మల్గా ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే చెప్పేస్తారు. అలాగే దురద వస్తే డెఫినెట్గా అబ్నార్మలే, అలాగే మంట వస్తే డెఫినెట్గా అబ్నార్మలే, అలాగే ఫౌల్ స్మెల్ అంటారు, అంటే బ్యాడ్ స్మెల్ వస్తే డెఫినెట్గా అబ్నార్మలే, అలాగే వైట్ డిశ్చార్జ్తో పాటు కడుపులో నొప్పి వస్తే డెఫినెట్గా అబ్నార్మలే. అలాగ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కంపల్సరీగా రావాలి, ట్రీట్మెంట్ చేసుకుని తీరాలి. అప్పుడు రోగం మనకి ముదిరిపోకుండా ఉంటుంది. ఇది మనం తెలుసుకుని తీరాలి. వైట్ డిశ్చార్జ్ అంటే ల్యూకోరియా. ఇప్పుడు మనం ల్యూకోరియా అన్నది ప్రెగ్నెన్సీలో కూడా ల్యూకోరియా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎందుకు ఉంటుంది అంటే సెక్రీషన్స్, వెజనల్ సెక్రీషన్స్, సర్వైకల్ మ్యూకల్ సెక్రీషన్స్ యాడ్ అవుతాయి. దానివల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. మేము అష్యూరెన్స్ ఇస్తాము, కొంచెం ప్రెగ్నెన్సీలో వైట్ అవుతుంది, దానికి భయపడద్దు అని ముందే చెప్తాము. అలాగే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
వచ్చినప్పుడు డెఫినెట్‌గా వెజైనల్ టాబ్లెట్సు, అలాగే ఓరల్‌గా కడుపులోకి వేసుకునే యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ అవన్నీ పెడతాము. పెట్టినప్పుడు అది కంట్రోల్‌కొస్తుంది. అలాగే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్, పుర్లెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్‌గా వస్తుంటాయి. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అసెండ్ అయ్యి లైకర్ లీక్ అవుతుంది. అంటే బిడ్డ చుట్టూ ఉన్న లై పొర ఒకటి ఉంటది. ఆమ్నియాటిక్ మెమ్బ్రేన్ అంటారు. దానికి చిల్లుబడి ఉమ్ము నీళ్ళు బయటికి కారిపోయి అబార్షన్స్ రిస్క్ ఉంటది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో డెఫినిట్‌గా అబార్షన్ రిస్క్ ఉంటది కాబట్టి, మనం దాన్ని కంపల్సరీగా ట్రీట్ చేయాలి. ఎస్పెషల్లీ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్, ము మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ట్రీట్ చేయకపోతే అది నెలలు నిండే వరకు కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు. అలాగే నార్మల్ డెలివరీ చేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ బేబీస్‌కి క్యారీ ఆన్ అవుతాయి. వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీలు అయ్యి మనం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా నార్మల్ డెలివరీలు చేస్తే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయ్యి ఐ ఇన్ఫెక్షన్స్ కూడా కంజంక్టివైటిస్‌లు న్యూ బార్న్ బేబీస్‌కి కూడా వస్తుంటాయి కాబట్టి, మనం ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్‌ని కంపల్సరీగా ట్రీట్ చేయాలి. అలాగే పార్ట్నర్ కూడా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి కూడా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 3 మంత్స్ వరకు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. బ్లీడింగ్ తగ్గిన తర్వాత కొంత లోకియా అంటాము. అది కొంత కొంత వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటది. అది వాళ్ళకి చెప్తాం. అది ఎందుకు వస్తుంది అంటే గర్భసంచి బాగా సైజ్ పెరిగి నార్మల్ సైజ్ రావడానికి 2 మంత్స్ టైం పడుతుంది. అప్పుడు కొంత సెక్రీషన్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ సెక్రీషన్స్, అవి మ్యూకస్ సెక్రీషన్స్ యాడ్ అయ్యి కొంత వైట్ డిశ్చార్జ్ ఉంటది. అది ఉంటదని మనం నార్మల్‌గా చెప్తాము. దట్ ఈస్ నార్మల్. ఏది నార్మల్, ఏది అబ్‌నార్మల్ అనేది అప్పుడు కూడా తెలియాలి. ఎప్పుడైనా సరే దురద వచ్చినా, మంట అనిపించినా, ఆ ఏరియా రెడ్‌గా అయిపోయినా, డెలివరీ అయిన 3 మంత్స్ తర్వాత కూడా దే హావ్ టు కన్సల్ట్ ది డాక్టర్. అప్పుడు మనం ఏదైనా నార్మలా కాదా చూసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎపిసియాటమీ, నార్మల్ డెలివరీలో ఎపిసియాటమీ చేసి మనం సూచర్స్ వేస్తాం. అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి వైట్ డిశ్చార్జ్ రావచ్చు. అలాంటిది ఏదైనా బార్తోలిన్ సిస్ట్ అని ఉంటుంది. బార్తోలిన్ సిస్ట్ అంటే అక్కడ మనకి స్వెట్ గ్లాండ్స్ లాగా వెజైనాలో సెబేషియస్ గ్లాండ్స్ లాంటివి ఉంటాయి. వాటి నుంచి వచ్చే సెక్రీషన్స్ బ్లాక్ అయ్యి అక్కడ సిస్ట్ లాగా తయారయ్యి అది ఇన్ఫెక్ట్ అయ్యి బార్తోలిన్ యాబ్సెస్ తయారయ్యి అది మళ్ళీ పగిలి దాని నుంచి చీములాగా వైట్ డిశ్చార్జ్ వస్తుంటుంది. బార్తోలిన్ సిస్ట్ అని చాలా కామన్‌గా వస్తుంది. అది ప్రెగ్నెన్సీ రాకముందు ఉంటది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో ఉంటది. రిపీట్‌గా వస్తా ఉంటది. వాటన్నిటికి కూడా మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. అలాగే ఒక్కొక్కసారి ఇన్సిషన్ డ్రైనేజ్ అని కట్ చేసి అది ఎక్కడైతే మనకి యాబ్సెస్ ఉందో అది డ్రైన్ చేస్తాము. ఇలాగ రకాలుంటాయి వైట్ డిశ్చార్జ్‌లు. అలాగే డెలివరీ తర్వాత ఇంకా పెరిగి ఒక్కోసారి గర్భసంచికి సంబంధించిన జబ్బులొచ్చి గర్భసంచి తీసేస్తా ఉంటాం. మెనోపాజ్ ఏజ్‌లో. గర్భసంచి తీసేసిన తర్వాత కూడా వైట్ డిశ్చార్జ్ అని వస్తారు. అప్పుడు కూడా ఎందుకు వైట్ డిశ్చార్జ్ వస్తుందంటే డయాబెటిస్. డయాబెటిస్ అంటే జనరల్‌గా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ బాగా హైగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా చేరి వజానాలు అక్కడ దురద, మెయిన్‌గా వాళ్ళు దురద, వైట్ అని వస్తారు. గర్భసంచి తీసిన తర్వాత కూడా నాకెందుకు వస్తుందంటే బ్యాక్టీరియా అనేది ఎక్కడైనా మనకి బాడీలో ఎంటర్ అవుతాయి కాబట్టి అక్కడి నుంచి కూడా ఎంటర్ అయ్యి వాళ్ళకి డయాబెటిస్ షుగర్ లెవెల్స్ ఒకసారి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది. అలాగే హైజీన్ సరిగ్గా లేని వాళ్ళకి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వాళ్ళు మరీ డేంజరస్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి మనకి ల్యూకోరియా వచ్చిందంటే మనం అంత సింపుల్‌గా తీసుకోము. మనకి స్మియర్ తీసి బయాప్సీకి పంపిస్తాం. ఆ స్మియర్ నుంచే మనకి ఏ బ్యాక్టీరియా అనేది మనకి తెలుసుకుంటాం. ఇప్పుడు హెచ్ఐవి అయినా సరే, ఇంకా రకరకాల గొనోరియా అని, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వరుసగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అది ఏ టైప్ అనేది మనం ల్యూకోరియాని మనం స్మియర్ తీసి మైక్రోస్కోప్‌లో పెడితే కూడా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. దాన్ని బట్టి కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాటికి సంబంధించిన ట్రీట్మెంటు ఎక్కువ కాలం తీసుకోవాలి. అవి తీసుకుంటే తప్పితే అది తగ్గవు. ఒకసారి అది ముదిరిన తర్వాత మన మాట వినవు. ఈవెన్ హెచ్ఐవి అయినా సరే వైట్ డిశ్చార్జ్‌తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి, వైట్ డిశ్చార్జ్ అనేది అంత ఈజీగా తీసుకునేది కాదు. అలాగని అంత సీరియస్‌గా తీసుకునేది కాదు. మనం రెగ్యులర్‌గా మనం చెకప్‌కి రావాలి. వాళ్ళంతట వాళ్ళు చూసుకోవాలి. మన వైట్ డిశ్చార్జ్ సింపుల్‌గా మనకి స్వెట్టింగ్‌లాగా అయ్యి, మనకే ప్రాబ్లము లేదనుకుంటే దే కెన్ లీవ్ ఇట్. అలా కాదు, మనకు దురదొస్తుంది, మంట పుడుతుంది, లేదా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదా పెయిన్ వస్తుంది, కడుపులో నొప్పొస్తుంది. ఇలాంటివి యాడ్ అయితే డెఫినెట్‌గా వాళ్ళు హాస్పిటల్‌కి రావాలి. అంతేగాని అది స్ప్రెడ్ అయ్యి పెల్విస్‌లోకి వెళ్ళి, ఫ్రోజన్ పెల్విస్ దాకా వెళ్ళి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో హాస్పిటల్‌కొస్తే డాక్టర్స్ వాళ్ళు మంత్రాలు వేయరు, వాళ్ళు తగ్గించలేరు. ఇంకా ఎన్ని హాస్పిటల్స్ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకున్నా చేయగలిగేదేముండదు. ఎప్పుడైనా సరే ఎర్లీ ట్రీట్మెంటే బెస్ట్. మనకి తెలిసుండాలి. వైట్ డిశ్చార్జ్‌లో మనకి ఎంతకాలం అవుతుంది. ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు ఈవెన్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్‌ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి జనరల్ హెల్త్ డయాబెటిస్ గానీ, న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ గానీ, హైజీన్ సరిగ్గా లేకపోవడం గానీ, ఇట్లాంటి వాటి వలన వాళ్ళకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. ఇది మనం
తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వీడియోస్ని మనం ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.